దేనికి సంతకాలు? ఆస్తి నమ్మకుండా వాటిని బ్యాంకులో పెట్టి లోన్ తీసుకున్నాం. హర్ష బ్యాంక్ లోన్కి వెళ్లేది అర్జెంట్ ఉంది. ఇప్పుడేమో చంద్రికతో సంతకాలు చేయిస్తున్నాడంటే 51% దాని పేరు మీదే రాశాడా? ఈవిడికి డౌట్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా చంద్రిక పేరు మీదే 51% రాసుంటాడు. ఇప్పుడు నేను వెళ్ళి నిలదీస్తే తప్పించుకునే ధోరణిలో మొదలు పెడతాడు. ఆ పేపర్స్ చేజిక్కించుకుని సాక్ష్యంతో బయట పెడతాను. దాని అంతు చూస్తా. అమ్మగారిని చూస్తుంటే అత్తకే రాసినట్టు కనిపెట్టేసినట్టున్నారు. అదే నిజమని తెలుసుకున్నారంటే అత్త ప్రాణాలకే ప్రమాదం. ఇప్పుడేం చెయ్యాలి? ఈ రాత్రికి చూస్తాను హర్ష. నేను అనుకున్నదే తేలాలి. ఈ రమాదేవి రుద్ర రూపానికి చంద్రిక ఆహుతవ్వక తప్పదు. అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి నాకు 100 కోట్లు ఇవ్వడానికి ఏం ప్లాన్ చెయ్యలేదంటావు? ఇంతసేపు చెప్పింది అదే కదా. ఇంట్లో జరుగుతున్న గోడకి, అరుణ్ నన్ను పెట్టే టార్చర్కి నా మైండ్ ఏమీ పనిచేయడం లేదు. మీ ఆయనకు కూడా నువ్వు త్వరగా పట్టాభిషేకమై కొల్హాపూర్ సంస్థానానికి నువ్వు మహారాణి వైపోవాలనే కదా ఆ మాత్రమన్న టార్చర్ పెడితే ముందుకు వెళతావనుకుంటున్నాడేమో. ఉపేంద్ర, పుండు మీద కారం చెల్లినట్టు మాట్లాడకు. నేనే నన్ను యువరాణిని అవ్వకుండా ఆపుతున్నట్టు మాట్లాడుతున్నావు. మరి నువ్వేం చెయ్యట్లేదుగా. గోలా, టార్చర్, టెన్షన్ అనేగా కబుర్లు చెప్తున్నావు. నా అకౌంట్లో 100 కోట్లు పడితేనే కదా రోజా నేను నిన్ను యువరాణిని చేసేది. అందుకే కదా నీకివ్వడం కోసమే రాజమణి హారానికి ఇన్సూరెన్స్ చేయించింది. ఇందులో నీకే కదా వచ్చేదుంది. పోనీ నువ్వేమైనా ప్లాన్స్ చెప్తున్నావా? పెద్ద చెప్తున్నావు. ఈ మాట నువ్వు నన్ను అడగలేదుగా రోజా. ఓకే, ఇప్పుడు అడిగేవు కాబట్టి ప్లాన్ చెబుతాను. ఏంటది? మీ ఇంట్లో దొంగలు పడి రాజమణిహారాన్ని కాజేస్తారు. దొంగలానా? కంగారు పడకు, నేనే వస్తా. అది పోయిందని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకో. 100 కోట్లు నీకు వచ్చేస్తాయి. ప్లాన్ బాగుంది. ఇప్పుడు నువ్వు యువరాణివయ్యే సమయం దగ్గర పడింది. నా అకౌంట్లోకి 100 కోట్లు రాగానే నిన్ను యువరాణిని చేసేస్తా. ఈ ప్లాన్ ఎప్పుడు అమలు చేస్తావు? ఈ రాత్రికే. నువ్వేం చెయ్యాలో, రేపేం చెప్పాలో చెప్తాను. జాగ్రత్తగా విను.
చంద్రిక, నువ్వు పెట్టిన సంతకం 51% ఆస్తిదైతే నా చేతిలో చచ్చావే. ఇవేంటి హెల్త్ ఇన్సూరెన్స్లా ఉన్నాయి? హర్ష చంద్రికతో సంతకాలు చేయించుకుంది తనకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కోసమా? నేనింకేదో అనుకున్నాను. అయ్యగారు, 51%ని మీరు అత్తకి రాశారన్న డౌట్ అమ్మగారికి వచ్చేసింది. ఈ రాత్రి తప్పకుండా డాక్యుమెంట్స్ని చూసే ప్రయత్నం చేస్తారు. బయట పడిపోతుందేమో అయ్యగారు. ఏం చేయాలి చామంతి? ఒక పని చేద్దాం అయ్యగారు. అత్త పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టున్నారు కదా, ఆ పేపర్స్ పెట్టేయండి. అప్పుడు మీరు లోన్కి వెళ్ళొచ్చు, అమ్మగారి అనుమానము పోతుంది. గుడ్ ఐడియా చామంతి, అలాగే చేస్తాను. ఇప్పుడు నాకు కాస్త ప్రశాంతంగా ఉంది. ఎవరికి రాశాడో తెలిస్తే పూర్తి ప్రశాంతత కలుగుతుంది. నువ్వు కనిపెట్టలేవురమ్మా. మంచికి మంచి ఎప్పుడు అండగా ఉంటుంది. చామంతి మాకు గోడలా ఉంటుంది. రాజమణి హారం తీసి వేరే చోట దాచేయాలి.